మన భారతదేశంలోనే విగ్రహ రూపంలో ఉన్న శివుణ్ణి మీరు చూసారా? శాత్తమ పరమశివయ్యే మొట్టమొదటి వెలిసిన ఆలయం ఇదే. ఈ ఆలయం ఎక్కడుంది అంటే తిరుపతి నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. హలో హాయ్ మా, వెల్కమ్ టు ది క్రిష్మా. వెళ్ళాలనే ఆనందంతో త్వరగా బయలుదేరేసాము. మేము నడవడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా, మా క్యాంపస్ లోకి ఆటో పంపించాడు. అలా ఆటో మాట్లాడుకొని 300 కైతే బేరం కుదిరించుకొని బయలుదేరేసాము. మేము మామూలుగానే ఉంటారు అనుకున్నా జనాలు, ఎంట్రన్స్ లోనే ఇన్ని బండ్లు చూసాక ఒక్కసారిగా షాక్ అయిపోయా. నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాను. ఎప్పుడు స్వామివారిని చూద్దామా అని. మేము వస్తున్నామనే ఏమో మరి క్రౌడ్ క్లియర్ చేయడానికి పోలీసులు కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు. మనకంత సీన్ లేదులే మావా, ఎస్పీ సార్ వచ్చింటే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు. అలా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. టికెట్స్ ఉంటాయి, 10 రూపీస్ ఒకటి, 100 రూపీస్ ఒకటి ఉంటాయి. పిల్లల్ని చూసి చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే స్వామివారి సేవ చేయడానికి అయితే వచ్చారు. వీళ్ళదంతా ఒకే స్కూల్ అంట. హాయ్ చెప్పు. ఏ స్కూల్ మీది? గొడవలపేట అంట. క్యూలో ఈ పిల్లలతో ఆడుకుంటూ సరదాగా అయితే వెళ్ళాము. ఈ రోజు శివరాత్రి కాబట్టి చాలా రష్ అయితే ఉన్నారు. ఇదే మెయిన్ గర్భగుడి అనమాట. లోపల స్వామివారు అయితే ఇలాగే ఉంటారు. ఈ రోజు శివరాత్రి కాబట్టి చాలా బాగా అలంకరించారు మొత్తం గుడి మొత్తం. ఈవినింగ్ నుంచి వారి కళ్యాణం కూడా ఉంటుందంట. దర్శనం కోసం అయితే చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. అలా దర్శనం చేసుకుని బస్ అయితే ఎక్కేసాము. పంట చేలు చూసి చాలా రోజులైంది. ఈ షార్ట్ గ్యాప్ లో కూడా మా ఫ్రెండ్స్ నిద్రపోతున్నారు. చూస్తూనే రేణుగుంట అయితే వచ్చేసింది. బస్ దిగేసి ఆటోలో మా కాలేజ్ కి అయితే బయలుదేరాం. చూసి ఫాలో చేయకున్నట్టుండో ఫాలో చేయి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా. బాయ్.